శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఆయాచితం శ్రీధర్ గారికి, మిత్రులు ఆత్మీయులు గౌరవనీయులు దేవి ప్రసాద్ అన్న గారికి, కొమరవెల్లి అంజన్న గారికి, మిత్రులు రంగాచారణ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్ముడు పాలసాయిరావు గారు, కామన్ శ్రీనివాస్ గారు, రాగుల సారయ్య గారు, అదేవిధంగా మా ఐట చంద్రన్న గారు, మా గౌరవ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన జిల్లా లైబ్రరీ కార్యదర్శి గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాహితీ అభిమానులు, దాశరథి గారి అభిమానులకు, కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం. ఈరోజు మా దేశపతంగా నాకు అప్పుడప్పుడు మంచి సలహాలు, సూచనలు, ఈరోజు కాదు మొదటి రోజు నుంచి కూడా నన్ను చక్కగా ప్రోత్సహిస్తూ ఎన్నో ఆలోచనలను, కొన్ని మంచి చక్కటి కార్యక్రమాలను అందిస్తూ ఇవాళ దాశరథి గారి 96వ జయంతోత్సవ సందర్భాన్ని ఈ ఇంత శుభ సందర్భంలో ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని అనుకుంటున్నామంటే దానికి స్ఫూర్తి, ఆలోచన మాత్రం దేశభక్తి ఉన్నాయి. నిజానికి వర్షం పడి మనం అనుకున్న స్థాయిలో చేసుకోలేకపోయినా ఆలోచన మాత్రం ఈరోజు భాస్కర్ గారు మన మధ్య వెళ్ళారు మీటింగ్ నుంచి వెళ్ళారు. వెల్వల భాస్కర్ గారు ఎంత చక్కగా చెప్పినారంటే పుస్తక పఠన ఆవశ్యకతను చాలా బాగా చెప్పారు. వాస్తవానికి రోజు రోజు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం చాలా తగ్గిపోయింది. మనిషి ఇద్దరు భార్యాభర్తలు ఒక రూమ్ లో కూర్చుంటే భార్య ఒక ఫోను, భర్త ఒక ఫోను, ఎవరు బిజీ వాళ్ళే. కనీసం భార్యాభర్తల మధ్య కూడా సంబంధాలు తగ్గుతున్నాయి. అంటే మాట్లాడుకునే మంచి సాయంత్రం పూట పొద్దున్నో ఒక గంట 2 గంటలో కలిసి భార్యాభర్తలు మంచి చెడు కుటుంబం గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఈ ఫోన్ వచ్చిన తర్వాత భార్య గారు ఒకరితో ఫోన్ మాట్లాడుతుంటే భర్త గారు సోషల్ మీడియా చూస్తున్నాడు. సమయం, కుటుంబ అనుబంధాలు కూడా తగ్గుతున్నాయి. సెల్ ఫోన్ అనేది అక్కడ దోస్తు ఫ్రెండ్షిప్ తగ్గింది, పుస్తక పఠనం తగ్గింది, లేదా కుటుంబ సన్నిహిత్యాలు తగ్గుతున్నాయి. ఫోనే లోకం, ఫోనే సర్వస్వం అన్నట్టుగా తయారైపోతా ఉన్నాం. కానీ పుస్తకం ఎంత ఇంపార్టెంట్, పుస్తకం గురించి భాస్కర్ గారు చెప్తూ అమెరికాలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళని పుస్తకాలు చదివిస్తే 10 ఏళ్ళు ఎక్కువ బతికింది అని చెప్పాడు. అంటే మనిషిలో పుస్తకం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు భాస్కర్ గారు. ఇలా ఒక క్రికెటర్ ఈరోజు పుస్తకం చదివితే ఏం లాభం అంటే ఆయన ఏకాగ్రత పెరిగింది. బాల్ మీద గట్టిగా బంతిని సిక్సర్ కొట్టడానికి బౌండరీ లైన్ దాటించేటువంటి ఏకాగ్రతను పొందడంలో కూడా పుస్తకం ఉపయోగపడ్డది అని చెప్పారు. ఎంత పుస్తకం అనేది ప్రపంచాన్ని, విజ్ఞానాన్ని, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడంలో, నీ యొక్క సమాజం పట్ల నీ అవగాహనను పెంచడంలో నిన్ను ఎంతగానో ఒక పుస్తకం ఒక మనిషిని రూపుదిద్దుతుంది. అలాంటి పుస్తక పఠనం అనేటువంటిది రోజు రోజుకు తగ్గుతాం. నిజానికి ఉద్దేశం కూడా మాకేముంది అంటే లైబ్రరీని బాగా ప్రాచుర్యం చేయాలి. దాశరథి గారిని గుర్తు చేసుకుంటూ, దాశరథి గారి గొప్పతనంలో సిద్దిపేటలో ఉండేటువంటి లైబ్రరీ అనేటువంటిది ప్రజలు బాగా ఉపయోగించుకొని కొద్దిసేపు ఆ సెల్ ఫోన్ ను సైలెంట్ మోడ్ లోనో, స్విచ్ ఆఫ్ మోడ్ లోనో, ఫ్లైట్ మోడ్ లోనో పెట్టుకొని ఆ ఉన్న 2-3 గంటలన్నా ప్రశాంతంగా పుస్తకాలు చదివితే బాగుంటుంది. ఫోన్లు మనకు బీపీలు పెంచుతున్నాయి, ఫోన్లు షుగర్ బీమార్లు తెస్తున్నాయి, ఫోన్లు మనిషిని టెన్షన్ గురి చేస్తున్నాయి, ఫోన్లు మనుషుల జీవితాలను పరిగెత్తిస్తున్నాయి, కృత్రిమమయం చేస్తున్నాయి, రేడియేషన్ పెంచుతున్నది, రకరకాల సమస్యలతో చెవులలో రక్తాలు గారి గడ్డలు కట్టి ఎన్నెన్నో సమస్యలకు మూల కారణం అవుతుంది. అవసరానికి మించి వాడకం అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈ పుస్తక పఠనం యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. ప్రతి మనిషి నిత్య విద్యార్థి. పుస్తకం అంటే చిన్న పిల్లలే చదువుకోవాలి, కాలేజీకి పోయే పిల్లలే చదువుకోవాలని కాదు. జీవితం అనేది మీరు పుట్టిన నుంచి చచ్చిపోయేదాకా కూడా పుస్తకం అనేది మన నిత్య విద్యార్థులని ఎంత చదివినా తక్కువే. ఎంత చదివితే అంత జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంత మన మానసిక నిజంగా అక్కడ కూర్చొని వింటా ఉంటే
తప్పలేదు నాకు, నేను చెప్తున్న ఫోన్ గురించి, కానీ నాకుండే ఒత్తిడిలో నేను ఆ ఫోన్ చూడక తప్పనే లేదు. నాకు ఏడికెళ్ళి ఆ ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ వస్తుంది, ఈ మెసేజ్ ఆ మెసేజ్, నేను దావకానుకున్నాడు. సరే మాకేమో తప్పని పరిస్థితి అయిపోయింది. బట్ అయినా దేశపతి అన్న పాడేటువంటి పాట, దాశరథి గారి మాటలు, వారి కవితలు, వారి పాటలను దేశపతి గారి నోట్లో నుంచి, భాస్కర్ గారి నోట్లో నుంచి వింటా ఉంటే ఒక అమృత ధారలు వర్షిస్తున్నట్టుగా అనిపించింది. ఒక తెలియని మానసిక ఉత్సాహం మనుషులో ఎక్కడో మనసులో కొంత ఉత్సాహం వస్తుంది, తెలియకుండానే మనలో ఒక శక్తి వస్తా అంటే ఆ పద్యంలో, ఆ పాటలో, ఆ కవిత్వంలో, ఆ సాహిత్యంలో అంత గొప్పదనం ఉంటుంది. అన్నం తింటే ఎంత మనిషి, మంచి బిర్యానీ తింటే, మంచి భోజనం తింటే ఏ రకమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుందో, ఒక మంచి కవితను, ఒక మంచి పాటను, ఒక మంచి పద్యాన్ని విన్నప్పుడు కూడా అంతకంటే గొప్ప అనుభూతిని మనం పొందగలుగుతాం. అలాంటి అనుభూతిని ఈరోజు మనం ఇక్కడ పొందగలిగాం. నిజంగా దేశపతి అన్న ఒక మాట దాశరథి గారి గొప్పదనాన్ని చెబుతూ ఎంత బాగా చెప్పినారు. ఎవరు తెలంగాణ ఉద్యమంలో ఒక గద్దర్ గారు పాడినా, అందశ్రీ గారు పాడినా, గూడ అర్జన్న గారు పాడినా, దాశరథి గారి గీత మాత్రం ఆ వీణను మాత్రం దాటలేకపోయింది. వీణను దాటిన కవిత ఇంకోటి రాలేకపోయిందంటే ఎంత గొప్పగా కవి ఈరోజు దాశరథి గారు అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. హాల్ పేరు కూడా వీణనైనా విపంచి. అయితే అలాంటి దాశరథి గారు నిజంగా ఈ తెలంగాణ మట్టి బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అని అన్నప్పుడు చాలా మంది ఎక్కడిది తెలుగు తల్లి కదా, తెలంగాణ తల్లి ఉంటుందా, ఇదెక్కడి తెలంగాణ తల్లి అని కొంతమంది విమర్శిస్తే, దేశపతి లాంటి మిత్రులు, కొంతమంది సాహితీవేత్తలు, పెద్దల సిద్ధాంతం లాంటి వారు, దాశరథి గారు ఎప్పుడో చెప్పిండ్రు, ఈ తెలంగాణ తల్లిని వర్ణించిండ్రు. 40 ఏళ్ల కిందనే, 50 ఏళ్ల కిందనే దాశరథి గారు తెలంగాణ తల్లి ఇలా ఉంటుంది అనేటువంటిది వర్ణించిండ్రు అని చెప్పి దాశరథి గారి ఆ పుస్తకాల్లో నుంచి బయటకు చేస్తే చాలా మంది నోట్లు మూతపడ్డారు. ఆయన ఇప్పుడు గురించి దాశరథి గారు ప్రజల గురించి, వారు భూస్వామ్య పరిపాలన గురించి, పేదరికం గురించి, అస్పృశ్యత గురించి, సమాజంలో ఒక చైతన్యాన్ని తేవడానికి ఒక కవిగా తన ప్రయత్నించాలని చేశారు. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అప్పటి జైల్లో ఆయన చాలా బాధలు పడ్డారు. ఇందాక దేశపతి అన్న చెప్తా ఉండే, ఇటుకల్లోని ఇటుక పొడిని వేసి రొట్టెలు తయారు చేసి రొట్టెలు పెడితే అది తిని జీర్ణాశయం దెబ్బతింది, ఆయన ఆరోగ్యం దెబ్బతింది. నిజానికి ఇవాళ 96లో జైలు, ఆయన ఇంత తొందరగా చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ జైల్లో ఆయన అనుభవించినటువంటి కఠినమైనటువంటి ఆ శిక్ష వల్ల ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఎవరి కోసం పోరాడి? పీడిత ప్రజల పక్షాన, ఈ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం రావాలని చెప్పి ఆ రోజు పోరాడు. ఆనాటి భారత ప్రభుత్వం అప్పటి నిజాం మీద సైనిక తిరుగుబాటు జరిగి ఆ రోజు ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం భారతదేశంలో విలీనమైన తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చినటువంటి, విడుదలైనటువంటి పరిస్థితి దాశరథి గారు. సో ఆయన జైల్లో ఉన్న ఆయన లైన్ మాత్రం మారలేదు. ఆయన జైలు గోడల మీద బొగ్గు పట్టుకొని జైలు గోడల మీద మాత్రం పద్యాలు రాస్తూనే పోయిందంట. అంటే ఆయన పెన్నుకు 6,000 దాకా భాస్కర్ గారు ఒక ఉపాధ్యాయుల గురించి చెప్పినట్టు, వారిలో కూడా జైలు గోడల్లో పెన్ను లేకపోయినా, పుస్తకం లేకపోయినా, చాక్ పీస్ లేకపోయినా బొగ్గు పట్టుకొని జైలు గోడలకు కూడా తన యొక్క పద్యాలను మాత్రం రాస్తూనే పోయినటువంటి వ్యక్తి దాశరథి గారు. సో అలాంటి దాశరథి గారు కలలుగన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంతో మనం చేసుకొచ్చాం. ఇప్పుడే దేశపతి పాడింది ఒక పాట, దాశరథి గారు రాసినటువంటి ఆ చల్లని సముద్ర గర్భంలో. ఇది ముఖ్యమంత్రి గారికి కూడా బాగా నచ్చిన పాట. ఈ పద్యాన్ని అనేక సార్లు తాను కూడా స్వయంగా పాడుతుంటాడు. అప్పుడప్పుడు ఎప్పుడున్న సమయం దొరికితే మా దేశపతి అన్న ఇలాంటి సాహితీవేత్తలు చుట్టూ ఉన్నప్పుడు ఆ పాట పాడుతుంటాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆ పాటను, ఆ కళను, ఆనాడు దాశరథి గారు రాసినటువంటి గీతాన్ని, వారి ఆలోచనను, వారి ఊహను నిజం చేస్తున్నది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ఏమన్నారు ఆ రోజు? కరువు కాకకాలు లేని కాలం ఎప్పుడు వస్తుందో అని పాటలో ఆయన అన్నటువంటి దాన్ని, ఇవాళ నిజంగా కరువు ఉందా తెలంగాణలో? తెలంగాణలో ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత
కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తరిమేసినటువంటి పరిస్థితి తెలంగాణ. గుక్కడు తాగునీటి కోసం గోసపడ్డ ఈ తెలంగాణలో ఇవాళ సాగునీరు వచ్చి ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, కలకలలాడుతున్నటువంటి చెరువులు, మద్దళ్ళు దుక్కుతున్నటువంటి చెక్ డ్యాములు, ఇవాళ ఎటు చూసినా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. నిజంగా ఆ రోజు దాశరథి గారు ఆయన ఆ మాట రాసినాడు, ఇది నిజంగా అవుతుందనుకున్నాడో లేదో కానీ ఇవాళ ఆ కళను నిజం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటున్నంటే ఆనాడు దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే ఈనాడు నా తెలంగాణ కోటి ఎకరాల మాగానిగా మార్చింది ఇవాళ కేసీఆర్ గారు. కోటి దాటి 1,25,00,000 ఎకరాల వైపు అడుగులు వేస్తుంది తెలంగాణ. 1,25,00,000 ఎకరాలకు పక్కాగా కాలమైనా కాకపోయినా, వాన పడ్డా పడకపోయినా, మా రైతన్న ముఖాన్ని మొగులుగు పెట్టి చూడవలసిన అవసరం లేకుండా 2 పంటలు 1,25,00,000 ఎకరాల పంట పట్టే దిశగా ఇవాళ తెలంగాణ ఇవాళ దేశంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం. ద్వితీయ స్థానంలో పంజాబ్ రాష్ట్రం 2,02,00,000 ఎకరాల వరిధాన్యాన్ని పండించి పంజాబ్ ఇవాళ 2వ స్థానంలో ఉంటే 3 కోట్ల మెట్రిక్ టన్నులతో మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ. ఒకనాడు కరువు, ఆకలి, వలసలు, రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులతో తల్లడిల్లిన ఈ తెలంగాణ దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని పండించి చరిత్ర పుటల్లో నిలిపింది. ఈ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి అట్లా మనం ముందుకు పోతా ఉన్నాం, ఇంకా జరగాలి. అందుకే ఇవాళ దళిత బంధు అనే కార్యక్రమాన్ని కూడా తెచ్చారు ముఖ్యమంత్రి. ఇంత జరిగినా ఇంకా పేదరికం ఉంది, ఇంకా ఆకలి ఉంది, అక్కడ పేదరికంతో పాటు అస్పృశ్యత ఉంది. దాన్ని తొలగించడం కోసమే ఇలా దళిత బంధు అనేటువంటి కార్యక్రమాన్ని అన్ని వర్గాలు, ఈ వర్గం ఆ వర్గంగా, ఇటు వృత్తి కార్మికులను కూడా పైకి లేవాలని, అటు చేనేత కార్మికులను, ఇటు రజకులను, నాయబ్రాహ్మణులను, అదేవిధంగా మా గొల్ల కుర్మలను, ఈ వృత్తి ఆ వృత్తి కాదు, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే కుల వృత్తులను ప్రోత్సహిస్తూ కాపాడుకుంటూ వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే దిశగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అటు రైతు కావచ్చు, ఇటు కుల వృత్తులు కావచ్చు, అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం. సో మిత్రులారా, ఈరోజు చాలా సంతోషం. దాశరథి గారి గొప్పతనాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకున్నాం. మరి దాశరథి గారు శ్రీనారాయణ రెడ్డి గారికి కానీ, మన ముద్దుబిడ్డ వేముగంటి నరసింహాచారి గారికి ఇన్స్పిరేషన్ దాశరథి గారు. సో అలాంటి దాశరథి గారి యొక్క 98వ జయంతి సందర్భంగా మరి కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి మిత్రులారా, ఈరోజు మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మన లైబ్రరీలో ఒక ప్రత్యేకంగా ఒక తీసుకొచ్చిన మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. ఏంటంటే ఒక్కొక్క బెడ్రూమ్, 2 బెడ్రూమ్లలో ఇల్లు, చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పిల్లలు చదవాలంటే ఒకవైపు టీవీ, ఇంకొక వైపు ఇంట్లో 4 ఉంటే 4 సెల్ ఫోన్లు, ఏదో ఒక ఫోన్ అవుతూనే ఉంటుంది, ఎవరో ఒకరు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆ క్రమంలో పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది జరుగుతాం, కాన్సన్ట్రేషన్ లేకపోతా ఉన్నాం. అందుకే మన జిల్లా లైబ్రరీలో సిద్దిపేటలో పిల్లలు చదువుకోవడం కోసం మనం ఒక 50 చైర్స్తో కూడినటువంటి ఫెసిలిటీని మనం ఏర్పాటు చేస్తున్నాం. 50 మంది పిల్లలు అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే విధంగా చదువుకునేటువంటి వసతిని కల్పించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ కూడా పెట్టాం. ప్రపంచం మొత్తం, దేశం మొత్తం ఏ పుస్తకాన్ని చదువుకోవాలనుకున్నా కూడా అక్కడ కూర్చొని ఆ పుస్తకాన్ని గూగుల్ చేసి చదువుకునే ఫెసిలిటీని కూడా అక్కడ కల్పించాం. తమ పుస్తకాలు తాము తెచ్చి చదువుకోవచ్చు, కాంపిటేటివ్ బుక్స్ చదువుకోవచ్చు. లేదు ఏదైనా బుక్ తన దగ్గర లేకపోతే ఆ ఉచిత ఇంటర్నెట్ ఫెసిలిటీతో మన కంప్యూటర్స్ కూడా పెట్టాం. గూగుల్లో సెర్చ్ చేసి ఏ పుస్తకాన్నైనా వాళ్ళు చదువుకునేటువంటి అవకాశం పెట్టాం. యూనివర్సిటీస్తో కూడా టైఅప్ చేసినాం. ఆ యూనివర్సిటీ లైబ్రరీలో ఉండే పుస్తకాలను కూడా ఇక్కడ ఉండేటువంటి కంప్యూటర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చదువుకునేటువంటి అవకాశాన్ని కూడా మన సిద్దిపేట జిల్లా లైబ్రరీలో కల్పించాం. మీతో కూడా ఏంటంటే దాన్ని బాగా ఉపయోగించుకోండి. నేను ఇందాక వెళ్ళినప్పుడు అడిగితే 40-50 మంది పిల్లలు వస్తున్నారు. కొంతమంది టిఫిన్ బాక్స్ కూడా తెచ్చుకొని ఇక్కడే అన్నం తిని రాత్రి దాకా చదువుకొని వెళ్తున్నారంటే చాలా సంతోషం కలిగింది. త్వరలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు
50,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఒక్క ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా ఈ రాష్ట్రంలో అన్ని ఖాళీలు నింపాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు. కొంతమంది తెలిసి తెలియక రాజకీయాల కోసం కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. ఇవాళ 132,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాలు చేయడం లేదు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. అయితే కొంతమంది తెలియక 150,000 ఖాళీలు ఉన్నాయని మాట్లాడుతుంటారు. అయితే వాస్తవానికి వాళ్ళు తెలియదు ఏంటంటే ఖాళీలు 2 రకాలుగా ఉంటాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్, బై ప్రమోషన్. కొన్ని నియామకాలేమో డైరెక్ట్ గా రిక్రూట్ ఎల్డీసీ ఉద్యోగం ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్, అది డైరెక్ట్ గా ఉద్యోగం వస్తుంది. సీనియర్ అసిస్టెంట్ యూడీసీ అనే ఒక ఉద్యోగం ఉంటుంది, అది ప్రమోషన్ ద్వారా భర్తీ అయింది. ఇక్కడ ఒక అమ్మాయి ఎస్ఐ ఉంది, అక్కడ ఒక సిఐ గారు ఉన్నారు. ఎస్ఐకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, సిఐ అనేది ప్రమోషన్ ద్వారా భర్తీ అవుతుంది. అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు. అక్కడ సిఐ పోస్ట్ ఖాళీ ఉంటే అది ప్రమోషన్ తో భర్తీ కావాల్సిందే కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు. జూనియర్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భర్తీ అవుతుంది, సీనియర్ అసిస్టెంట్ అనేటువంటిది ప్రమోషన్ ద్వారా జరుగుతుంది. ఆ ప్రమోషన్లలో కొన్ని కోర్టు కేసుల వల్ల కానీ, అర్హత లేకపోవడం వల్ల కానీ, కనీస కాల పరిమితి కాకపోవడం వల్ల కానీ కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లు జరుగుతూ ఉంటాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది అక్కడ కూడా. ఎస్సీ అభ్యర్థి కానీ ఎస్టీ అభ్యర్థి కానీ లేకపోవడం వల్ల అక్కడక్కడ ఆగిపోతా ఉంటాయి. సో ఖాళీల్లో 2 రకాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటైతే ప్రమోషన్ ద్వారా భర్తీ అయ్యేటువంటిది రెండవ రిక్రూట్మెంట్. ఈ 2 కాకుండా మన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. 10,000 మంది పంచాయత్ సెక్రటరీలను మనం రిక్రూట్ చేసినాం మొన్న. ఆ 10,000 మందికి ఏమన్నాము, 3 సంవత్సరాల పాటు మీ కాంట్రాక్ట్ పీరియడ్, 4వ సంవత్సరం ఆటోమేటిక్ గా మీరు పర్మనెంట్ అయిపోతారన్నమాట. కానీ ఈ విషయానికి ఏం కనబడుతుంది, ఆ 10,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా కనబడుతుంది. బట్ ఆ 10,000 ఉద్యోగాలకు ఆల్రెడీ నియామకం జరిగింది, వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తయితుంది. ఇంకో 1/2 సంవత్సరం కొద్ది కాగానే దే విల్ బికమ్ ద రెగ్యులర్ ఎంప్లాయీ. ఆ 10,000 ఖాళీ లేదండి. అండ్ కాంట్రాక్ట్ లెక్చరర్లు డిగ్రీ కాలేజీల్లో, పాలిటెక్నిక్ కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో రకరకాల కాంట్రాక్ట్ ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక 20-30 వేల మంది పనిచేస్తున్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ కోర్టులో స్టే వల్ల వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీ కాలేదు. ఇప్పుడు వాళ్ళని తొలగిస్తాము. మరి ఆ 30,000 ఉన్నట్టే కదా. టెక్నికల్ ఏమైతుంది అక్కడ, ఆ 30,000 ఖాళీగా ఉన్నట్టు కనబడతా ఉన్నారు. 30,000 వాళ్ళు పనిచేస్తున్నట్టు, 10,000 పంచాయత్ సెక్రటరీ పనిచేస్తున్నట్టు. ఇవి కాకుండా ఇంకా టైం స్కేల్ అని రకరకాలుగా ఇంకా కొంతమంది కూడా ఉంటారు. సో ముఖ్యమంత్రి గారు మొన్న బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ జరగలేదు. నేను మొన్న రివ్యూ చేసిన 12 డిపార్ట్మెంట్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రివ్యూ చేశాను. ఒక్క ఖాళీ ఉండొద్దు అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తీయండి మొత్తం ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో తీయండి అని చెప్పి. అది 50,000, 60,000, 70,000, 1,00,000 ఉద్యోగాలు వస్తాయా, ఏ ఒక్క ఖాళీ లేకుండా భర్తీ చేయాలని ఇలా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది నేను చెప్పే క్రమం ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. ఇంకా కొన్ని ఉద్యోగాలు ఎట్లున్నాయంటే ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలే 60 ఏళ్ళు స్కావెంజర్ అది దాన్ని బ్యాన్ చేసినాం. కానీ ప్రతి శాఖలో కొంతమంది స్కావెంజర్ పోస్టులు ఉంటాయి, అది ఖాళీగా పట్టుతుంది. నిజానికి అది నియమిస్తామా ఇప్పుడు? ఆ వృత్తినే ప్రభుత్వం నిషేధించింది, కానీ అది ఖాళీగా ఉన్నట్టు కనబడుతుంది. సైకిల్ వస్తాయి ఉందా ఇప్పుడు? సైకిల్ వస్తాయి అది రోనీ ఆపరేటర్ అది ఉందా ఇప్పుడు? టెలిఫోన్ ఆపరేటర్ అది ఉందా ఇప్పుడు? నేను ఒక డిపార్ట్మెంట్ మనం రివ్యూ చేస్తుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్, ఇంకేమో ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి. ఆర్టిస్టు, ఇంకేదో వక్త, ఇట్లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇదేంటే వ్యవసాయ శాఖ ఏంటి, డైరెక్టర్ ఏంటి, ఆపరేటర్ ఏంటి, ఆర్టిస్ట్ ఏంటంటే సార్ ఎక్కడెప్పుడో రైతులను చైతన్యవంతం చేయడానికి సినిమాలు చేయడం కోసం కొన్ని పోస్టులు పెట్టాం. రైతులను ప్రోత్సహించడం కోసం కొన్ని ఉద్యోగాలు అప్పుడు పెట్టింటివి. మరి ఇంకెందుకున్నదానికి అట్లే ఉండదు సార్. ఇప్పుడు ఉంటుందా, అవకాశం ఉందా? ఇట్స్ డైనమిక్ సిచ్యువేషన్, ఇస్ డైనమిక్. ఇప్పుడు రైతులకు సినిమాలు తీస్తే పరిస్థితి ఉందా అంటే, కానీ అక్కడ ఏమైతుంది, అవన్నీ కలిపితే ఆ సినిమాలు తీయడానికి పెట్టిన 200 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కనబడుతుంది. మరి నిజంగా 200 నింపాల్సిన అవసరం ఉందా? ఉంటుందా? డైరెక్టర్ ఉంటాడా, ఆర్టిస్ట్ ఉంటాడా, వక్త ఉంటాడా, ప్రొడ్యూసర్ అవసరం ఉందా?
సిచ్యువేషన్. టైపిస్ట్ ఉద్యోగం ఉంది, టైప్ కొట్టు రాస్తారు. కొన్ని డిపార్ట్మెంట్లలో టైపిస్ట్ అని ఉన్నాయి. ఒకప్పుడు టైపిస్టే, ఒకప్పుడు సైక్లోసిస్టే, ఒకప్పుడు రోనీ ఆపరేటరే. కానీ ఇట్స్ డైనమిక్ సిచ్యువేషన్. మారిన పరిస్థితుల్లో ఏమైంది, ఆ టైపిస్ట్ ఇప్పుడు నింపుతామా, టైప్ కొడుతూ అసలు టైప్ నేర్చుకుంటూ అంత కంప్యూటర్ వచ్చేసి ఇంకా టైప్ ఎక్కడికి, టైపిస్ట్ ఎక్కడికి. సిచ్యువేషన్ ఇస్తే అట్లే మరి ఊరుకున్నామా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 64,000 కొత్త ఉద్యోగాలకు శాంక్షన్ కూడా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 64,000 ఎక్కడిచ్చింది? 64,000. డైనమిక్ సిచ్యువేషన్ ఇస్ డైనమిక్. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. వ్యవసాయ శాఖలో ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ ఉండాలనుకున్నాం. ఆ రోజు మండలానికి ఒక్కరు ఉంటే ఇప్పుడు 2 ఊర్లకు 3 ఊర్లకు ఒక ఏఈఓ పెట్టాం. అట్లా వ్యవసాయ శాఖలో కొత్తగా 5,000 ఉద్యోగాలు కల్పన చేసింది. వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ వచ్చినాడు 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి. ఇవాళ 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయినాయి. ఒక్కొక్క కాలేజీకి 2,000 ఉద్యోగాలంటే 25,000 ఉద్యోగాలు ఒక్క వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా మనం ఏర్పాటు చేస్తున్నాం. అట్లా అనేక హెల్త్ డిపార్ట్మెంట్ లో కొన్ని వేల పోస్టుల క్రియేషన్ జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం. ఆ నీళ్ల శాఖను బలోపేతం చేయాలని చెప్పి ఇవాళ ఏం జరిగింది, వేలాది మంది ఇంజనీర్లను ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేసినాం. వెనకట 4 ఊర్లకు ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటుండే, 5 ఊర్లకు ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటుండే. ఇది పరిపాలన జరుగుతలేదు. ప్రతి ఊరికి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, డంప్ యార్డు, గ్రేవ్ యార్డు, చక్కటి చెట్లు, వైకుంఠ ధామాలు, ఊర్లన్నీ కూడా పట్టణాలతో పోటీ పడాలి. పట్టణాలకు సరి సమానంగా గ్రామాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అనుకుంటుంది కనుక 10,000 పంచాయత్ సెక్రటరీ కొత్త ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతించింది. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇతర రాష్ట్రాలతో చూసినప్పుడు మన దగ్గర పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 1,00,000 జనాభాకి ఇంతమంది పోలీసులు ఉండాలనుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ కొంత పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొంత పోలీస్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేస్తున్నాం. ఇట్లా రకరకాలుగా విద్యలో, వైద్యంలో ఇవాళ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దాదాపు 500 రెసిడెన్షియల్ స్కూళ్లను స్టేట్ లో ప్రారంభించారు. ఈ 500 రెసిడెన్షియల్ స్కూల్లో కలిపితే 20,000 కొత్త ఉద్యోగాలకు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. సో విద్యలో కొత్తగా వచ్చినాయి, వైద్యంలో కొత్తగా వచ్చినాయి, వ్యవసాయంలో కొత్తగా వచ్చినాయి, నీటి డిపార్ట్మెంట్ లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చినాయి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చినాయి. ఇట్లా ఒక 62,000 పైగా కొత్త ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. అవసరమైన చోట ఏర్పాటు చేసినాం. కానీ ఇప్పుడు కొన్ని అవసరం లేనటువంటివి, వ్యవసాయ శాఖలో ఆర్టిస్టు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కెమెరామెన్లు అవసరమైతే, స్కావెంజర్ పోస్టులు ఇప్పుడు అవసరం ఉన్నాయా? లేదు. సైక్లోస్టైల్ తీసే రోనీ ఆపరేటర్లు ఇప్పుడు అవసరం ఉన్నాయా? కానీ టెక్నికల్ ఏమైతుందంటే అది ఎప్పుడో క్రియేట్ అయి ఉన్నాయి కనుక ఇప్పుడు ఖాళీగా కనబడతాం. సో అయినా కూడా ఎక్కడ ఏ అవసరం ఉందో చూసి ఒక్క ఖాళీ లేకుండా ఇవ్వాలి అని ఇలా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు పర్మనెంట్ రెగ్యులర్ ఆర్గనైజేషన్ నెలవారీగా లెక్కలు ఇవ్వాల్సిందే, ఏడాదికి ఒకసారి ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాల్సిందే. ఎట్లయితే మార్చి 31 లోపు బడ్జెట్ ఎట్లయితే ప్రవేశపెట్టామో ఒక్కసారి లెక్క తేలిన తర్వాత భవిష్యత్తులో మార్చి 31వ తేదీ నాడు ఎన్ని ఖాళీలు ఉంటే ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ రావడమే. ఇక అడుగులో చర్చ లేదు. ప్రభుత్వంలో ఉండే ప్రతి ఖాళీ నింపాలి అని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అయితే దాంట్లో కాంట్రాక్ట్ ఏమైనా ఉన్నారా, కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఎక్కడెక్కడ ఏం ఖాళీలు లేవు, ఒక్కటి కూడా మిగలకుండా లెక్కలు తీయమని రాష్ట్ర చరిత్రలోనే ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి రాష్ట్రంలోని అన్ని హెచ్ఓడీలను, అందరూ కార్యదర్శులను పిలిచి లెక్కలు తీపించిన ముఖ్యమంత్రి మన కేసీఆర్. వస్తుంది ఈ వారంలో 4-5 రోజుల్లో ఆ లెక్కలు వస్తాయి. సో ఆ లెక్కలన్నీ కూడా తేల్చి ఒక్క ఉద్యోగం లేకుండా నింపే దిశగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయబోతారు. సో ఆ ప్రాసెస్ లో అసలు ఈ లైబ్రరీలో తీసుకెళ్ళి అంతా ఎందుకు చెప్తున్నా అంటే, మా ఆయాచితం శ్రీధర్ సార్తో నా రిక్వెస్ట్ ఏంటంటే, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా ఇప్పుడు వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది కనుక రాష్ట్రంలోని అన్ని లైబ్రరీల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవసరమైన పుస్తకాలు అందుబాటులో పెట్టాలని మిమ్మల్ని నేను కోరడం జరుగుతాను. మీరు దయచేసి ఒక వారం 15 రోజులు నెల లోపల
పిల్లలకు ఏ ఉద్యోగాలకు ఏ పుస్తకాలు కావాలో, పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిన పుస్తకాలు ఏవో గుర్తించి వచ్చే నెల రోజుల లోపల రాష్ట్రంలోని అన్ని లైబ్రరీల్లో కూడా ఆ పుస్తకాలు పెట్టండి. దానికి అవసరమైన బడ్జెటరీ సపోర్ట్ ఉంటే కూడా ఆర్థిక సహాయం కూడా అందిస్తాను. ఈ పుస్తకం పఠనం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ విద్యార్థి విభాగం ఉంది, యువ కౌన్సిలర్లు ఉన్నారు. మీరు కూడా యూ హ్యావ్ టు ఎంగేజ్. మన విద్యార్థి విభాగంగా ఏంటి మనం చేయాల్సింది? ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నాము. ఇప్పుడేం ఎలక్షన్ లేవు కదా, ఇంకా 3 ఏళ్ల దాకా మనకేం లేవు. సిద్దిపేట 3 ఏళ్ల దాకా ఎలక్షనే లేదు. బట్ విద్యార్థి విభాగం మరి ఎలక్షన్ లేదని నిశ్శబ్దంగా ఉంటుందా? కమాండ్ యూ మోటివేట్ ద యూత్. పిల్లలకు ఇవ్వ మా దగ్గర చక్కటి లైబ్రరీ ఉంది, వినియోగించుకోండి. ఇవాళ మన దగ్గర ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంది, బీసీ స్టడీ సర్కిల్ ఉంది. ఉచితంగా పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అవకాశం ఉంది. ప్రిపరేషన్ కి వాళ్ళను మోటివేట్ చేయండి. మార్గదర్శకంగా నిలబడాలి విద్యార్థి విభాగం. ప్రజాప్రతినిధులు కూడా ఒక కౌన్సిలర్ గారు 4 రోడ్లు 2 మురికి కాలువలే కాదు, మీ దగ్గర ఉండేటువంటి యువతను సత్మార్గంలో నడిపించడం, వారి యొక్క అవసరాలు తీర్చడం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేర్చే విధంగా మీరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు మధ్య పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా మీరు పనిచేయండి. ఇవాళ మీరు కొత్త ఆలోచన వచ్చింది. తెలంగాణలో ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి గారు కొత్త దిశ ఇచ్చింది. ఏంటి? చెట్లు పెట్టండి, చెత్త లేకుండా చూడండి, చెత్త రహిత పట్టణాలను గ్రామాలను తయారు చేయండి. చెట్లు లేకపోతే సర్పంచ్ గారికి విధులు ఇది కూడా పెట్టింది, 2 పెట్టింది. బరువు బాధ్యత. విధులు ఇచ్చిండు, లేకపోతే చర్యలు కూడా పెట్టిండు. సో ఇప్పుడు పరిగెత్తి చెట్లు పెడుతున్నాం. ఎటు పోయినా ఇక రాజీవ్ రహదారి మీద పోతుంటే హైదరాబాద్ వరకు కుడికి చూసినా ఎడమ చూసినా ఒక ఆకుపచ్చటి గోడ కనబడుతుంది. చెట్లతో ఉన్నటువంటి ఆకుపచ్చటి గోడ. ఆ రోడ్డు పైకి అసలు పొలం కనబడతలేదు, ఇల్లు కనబడతలేదు. కుడికి చూసినా ఎడమకు చూసినా చక్కటి పుష్పాలు కనబడుతున్నాయి, ఆకుపచ్చటి గోడ కనబడుతుంది. ఇది ఎప్పుడైనా చూసినామా మనం? ఈ 6 ఏళ్ళలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కనబడుతుంది. ఆ మార్పు మనం తెచ్చుకున్నాం. సో అట్లే విద్యార్థులకు కూడా మీరు బాధ్యతగా తెలుస్తూ ప్రభుత్వ ఆలోచనను మనకు తెలియజేస్తూ యువతను విద్యార్థులను మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ దిశగా కూడా మీరు ప్రయత్నం చేయండి. మన లైబ్రరీలో ఉండేటువంటి వసతులను కూడా యువత మరి మహిళలు అందరూ కూడా వినియోగించుకోవాలి. అక్కడ మనం ఉర్దూకు కూడా ఒక సపరేట్ సెక్షన్ పెట్టాం, మహిళలకు సపరేట్ సెక్షన్ పెట్టాం, చిన్నపిల్లల కోసం సపరేట్ సెక్షన్ పెట్టాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి యువత కోసం కూడా సపరేట్ సెక్షన్ పెట్టాం, రెగ్యులర్ రీడర్స్ కోసం రెగ్యులర్ సెక్షన్ కూడా ఉంది. అన్ని సెక్షన్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకునే విధంగా, దాన్ని ఫెసిలిటేట్ చేసే విధంగా, ప్రజలు ఉపయోగించుకునే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి దాశరథి గారి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా పాల్గొంటున్నటువంటి కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులకు, సాహితీవేత్తలకు మరి అందరికీ కూడా నేను వారికి స్వాగతం తెలియజేస్తూ, ఈ కవి సమ్మేళనం పూర్తయిన తర్వాత మళ్ళీ అవార్డు ఇచ్చేటప్పుడు కూడా సాయంత్రం పూట క్లోజింగ్ ప్రోగ్రామ్ లో కూడా నేను పాల్గొంటానని చెప్పి మరి మిత్రులందరికీ కూడా నేను పేరున తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. చాలా మంది ఏమంటారు, దయచేసి కూర్చోండి, భోజనాలు భోజనం చేసి